నేను ఈరోజు అయితే అప్పుడైతే నేను ఎగ్ కర్రీ చేశాను కదా, ఇప్పుడేమో నేను ఎగ్ టమాటా కర్రీ చేస్తాను. ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనము బౌల్ పెట్టుకొని అది హాట్ అయిన తర్వాత మనం టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక లిటిల్ బిట్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ నేను చూడొచ్చు, నేను జీలకర్ర వేసుకుంటున్నా. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేగినాక మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, నేను వేసుకుంటున్నా. తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, అంతా మిక్స్ అయిపోతుంది. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. అట్లే మళ్ళీ మిక్స్ చేసుకున్నాక కొద్దిసేపు మగ్గడానికి కొద్దిసేపు ఆగాలి. తీసి తర్వాత కొద్దిసేపు కొంచెం మిక్స్ చేసుకోవాలి. గుమ్మలాడుతుంది స్మెల్. అట్లుంటుంది మన సాయితో కుకింగ్. మూత తీసేనాక కొంచెం మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మనము కొంచెం ఉప్పు, ఫస్ట్ కారం వేసుకోవాలి. ఉప్పు కారంలో తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత నా ఫేవరెట్ పార్ట్ ఎగ్స్ అయితే వేసుకుంటున్నా నేను. తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయొద్దు. ఎగ్స్ కొంచెం బాయిల్ అవ్వడానికి కొంచెం ఉంచుకోవాలి. తర్వాత మిక్స్ చేయాలి. అంటే అట్లా కాదు, ఇట్లా పెట్టుకొని ఇట్లా, తర్వాత ఇట్లా. ఇప్పుడు చూడొచ్చు, ఎగ్ అంతా ఇట్లా అయిపోయింది.
అట్లా చేసినాక ఇట్లా రివర్స్ చేయాలి. మనం పీసెస్ చేసుకోవాలి. పీసెస్ టమాటా కర్రీ అయింది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. ఇక్కడ ఆయిల్ సైడ్కి వచ్చింది చూడు ఫ్రెండ్స్, అక్కడ అట్లా వస్తే మన ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు మా డాడీ టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్టింగ్ టైం. ఇప్పుడైతే కంటెస్టెంట్ అయితే మా డాడీ టేస్ట్ చేసి రేటింగ్ ఇస్తాడు నాకు. చూద్దాం. అదిరిపోయింది టేస్ట్. అద్భుతం. 1 to 10 రేటింగ్ ఎంత ఇస్తావు? 9. థ్యాంక్ యూ.